సో, హలో ఎవ్రీవాన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సినీ ఫైల్స్. ఫిబ్రవరి వచ్చేసింది అండ్ న్యూ మూవీ రిలీజ్డ్ 'తండేల్'. నాగ చైతన్య అండ్ చందు మొండెటిస్ 'తండేల్'. సారీ, సాయి పల్లవి కూడా చెప్పాలి. సాయి పల్లవిస్ 'తండేల్'. అండ్ బేసికల్లీ నేను చూడలేదు ఇంకా సినిమా, ఆక్యుపైడ్‌గా ఉండి. బట్ మనోడు చూసాడు ఆల్రెడీ అండ్ ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. తన ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందామంటే వి కనెక్టెడ్. యాహ్! వరుణ్, ఏంది కథేంది 'తండేల్' కథ? ఫైనల్లీ బ్యాక్ టు అవర్ వీడియో. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాం కానీ మంచి మూవీతో వస్తున్నాం మనము. ఫస్ట్ నీకు ఏ పని ఉన్నా అది మానేసి ఫస్ట్ వెళ్ళి తండ్రి మూవీ చూడు, తర్వాత వచ్చి మాట్లాడు. అంత బాగుంది ఓకే, ఏంట్రా? ఇట్స్ అంటే మూవీలో ఏమీ లేదు కానీ చాలా బాగుంది. ఇది ఎప్పుడు మనం విననిది, చూడనిది కానీ అంటే మేబీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ బేస్డ్ గా కాబట్టి కావచ్చు. అంటే ఏముండదు నిజంగా స్టోరీ అనేది వెరీ సింపుల్. అంటే స్టోరీని చెప్పడానికి కూడా పెద్ద ఏముండదు. ఆ సీ మీదకి వెళ్ళడం, రావడం, పాకిస్తాన్ పట్టుకోవడము, అంటే నాకు తెలిసిందే. బట్ ఎంత బ్యూటిఫుల్ గా తీసాడంటే అసలు ఒకటి చెప్తాను నేను. సాయి పల్లవి ఎన్నిసార్లు ఏడ్చినా చూడాలనిపిస్తూనే ఉంటది. అదేంటో ఎన్ని సినిమాల్లో ఏడుస్తున్నా మనం అలాగే చూస్తూ ఉంటాము. రీసెంట్ గా మనం అమరాన్ చూసాము. అందులో ఆల్రెడీ ఇట్లా యాక్చువల్లీ మూవీ చాలా సిమిలర్ టు అమరాన్. రెండు రియల్ అంటే అదే చెప్తా. సాయి పల్లవి పాయింట్ ఆఫ్ వ్యూ లో నడుస్తుంటది కొంచెం స్టోరీ. సిమిలర్, ఎక్కువ ఎమోషనల్. హస్బెండ్ కి పార్ట్నర్ కి దూరంగా ఉంటూ వెయిటింగ్ ఫర్ హిమ్, సంవత్సరంలో 3 నెలలు కలవడము, మిగిలిన 9 నెలలు వెయిట్ చేయడము. సో స్టోరీ లైన్ ఇస్ ఆల్మోస్ట్ సిమిలర్. అలాగే రియల్ లైఫ్ ఇన్సిడెంట్. కానీ అమరాన్ లో ఎంత మ్యాజిక్ చేసిందో సాయి పల్లవి, ఇందులో అంతే మ్యాజిక్. అలా కదరా, సాడ్ ఎండింగ్ ఆ సినిమా. సాడ్ ఎండింగ్ కాదు, ఎండింగ్ హ్యాపీ ఎండింగే, కానీ స్టోరీ లైన్ కొంచెం ఏమంటారు, టెంప్లేట్ ఇస్ సిమిలర్. ఓకే ఓకే. నేను సినిమా చూడలేదు కానీ ట్విట్టర్ ఫాలో అవుతున్నాను. ట్విట్టర్ లో ఫుల్ నాగ చైతన్య యాక్టింగ్ అదరగొట్టేశాడు. అది స్పెషల్ గా చెప్పాలి. అది నెక్స్ట్ వస్తున్నాం. సాయి పల్లవి ఆల్రెడీ మనం చాలా చూసాము. ఇప్పుడు కమింగ్ టు నాగ చైతన్య, ఇలాంటి మూవీ నాగ చైతన్య నాకు తెలిసిన వరకు ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉన్న మూవీ చేయలేదు. దిస్ ఇస్ హిస్ బెస్ట్. సాయి పల్లవి గురించి యాక్టింగ్ కొన్ని ప్లేసెస్ లో, క్లైమాక్స్ లో, అంటే ఎమోషనల్ సీన్స్, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బ్లాక్ లో ఇద్దరు ఏదో ఫైట్ చేస్తున్నట్టే యాక్టింగ్ తోటి, అసలు నువ్వానే అన్నట్టు ఉంటది. అంటే వండర్ఫుల్ యాక్టర్స్. అంటే ఒక మూవీ నిజంగా నేను చెప్తున్నా, స్టోరీ అది ఏం లేదు మూవీలో, కానీ ఇంత బాగుండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంత టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్. ఇద్దరు యాక్టర్స్ ఒక్క సెకండ్ బోర్ కొట్టదు. అరే, నీకు ఫేవరెట్ నాగ చైతన్య మూవీ అంటే ఏం చెప్తారా ఇప్పటిదాకా? అంటే తండేలకు ముందు మజిలీయా. నాకు ఎప్పుడు ఏమై చేసావేరా. ఏమై చేసావే అంటే యాజ్ అన్ యాక్టర్ ఫర్ నాగ చైతన్య నాకు రిలేటివ్లీ కొత్త మ్యాజిక్ అనిపిస్తుంది. అంటే ఎమర్జెన్సీ ఎక్కువ సమంత మ్యాజిక్ మనకి. సో కొంచెం దగ్గరికి వచ్చి మాట్లాడవా? సో నాగ చైతన్య, సాయి పల్లవి ఎంత బ్యూటిఫుల్ ఉంటారంటే కెమిస్ట్రీ. ఫస్ట్ హాఫ్ అంతా అసలు సినిమా ఏముండదు, వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ మాంటేజ్ షార్ట్స్, సాంగ్స్, మాంటేజ్ షార్ట్స్ అంతే. అది చూస్తుంటే అంటే ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ యు విల్ ఫీల్ ఇట్ మోర్. నువ్వు సింగిల్ అయి ఉంటే మేబీ అంత ఎంజాయ్ చేయవేమో, మేబీ అందుకని నాకు ఎక్కువ నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. బాగా నచ్చుంటది అయితే. అదే కదా, మీరు రేపు అంటే నిజంగా ట్రూ లవ్ అంటే నిజంగా అండ్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి తెలీదు యాజ్ పర్ మూవీ అది. అండ్ వీటన్నిటిలో సినిమా అంతా ఒకటే సాంగ్, అదే మ్యూజిక్. మూవీ టైటిల్ పడ్డప్పటి నుంచి ఎండ్ కార్డ్ దాకా ఒకటే సాంగ్, బుజ్జితల్లి బుజ్జితల్లి బుజ్జితల్లి. బట్ అది కొంతమంది కంప్లైంట్ లకు కూడా చెప్తాడు అన్నాను ట్విట్టర్ లో.
అంటే అదే కానీ అలా అనిపిస్తది. అంటే అది ఎట్లుంటదంటే నా మ్యూజిక్‌లో ఇంకో బీజీఎమే లేదా అన్నట్టు ఉంటది. బట్ ఒకప్పుడు నీకు గుర్తుందా? ఇప్పుడు ఒకప్పుడు వెంకటేష్ మూవీస్‌లో వాటిల్లో ఒకే సాంగ్‌ని ఫీమేల్ వెర్షన్, మేల్ వెర్షన్ ఇలా ఒక 3, 4 వెర్షన్స్ పెట్టాడు. మల్టిపుల్ ప్లేసెస్‌లో. హ్మ్. అలా ఇందులో 'బుజ్జితల్లి' సాంగ్ ఒక సాడ్ వెర్షన్ ఉంటది. ఒక ఫీమేల్ వెర్షన్, ఒక మేల్ వెర్షన్, హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్. మ్యూజిక్ అంత బాగున్నప్పుడు నాకైతే ఇట్ వాస్ వెరీ నైస్. నాకు వినడానికి అంటే అంత మంచి మ్యూజిక్ ఉన్నప్పుడు అది తీసేసి ఇంకోటి పెట్టడం ఎందుకు అనిపించింది. ఓకే. అండ్ బేసికల్లీ నాకు సినిమాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ ఆర్ వాటెవర్ నా ఫేవరెట్ థింగ్ అంటే యాక్చువల్లీ 'చందు మొండేటిరా'. ఎందుకంటే ఐయామ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ 'కార్తికేయ' సీరీస్. అవును. ఓకే. 'కార్తికేయ 1' అండ్ దానికంటే 'కార్తికేయ 2'. 'కార్తికేయ 2' నేను బోర్ కొట్టినప్పుడల్లా లైక్ ఐ వాచ్ ఇట్ ఆన్ జీ5. అంటే ఎప్పుడన్నా నాకు ఆ సినిమా డ్రైవ్ ఇష్టం నాకు. అలాగా ద్వారకా ఎళ్లి నాకు కొంచెం ఆ దేవిపుత్రుడు ఫీల్స్ అయి ఉండడం వల్ల వాటెవర్ నాకు 'కార్తికేయ 2' చాలా ఇష్టం. అండ్ హ్మ్. ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ 'కార్తికేయ 3'. ఈ మధ్యలో తీసిన 'తండేల్' అంటే లైక్ అంటే తను ఆబ్వియస్‌లీ తన మూవీస్‌లో నాకు 'ప్రేమం' గూడా ఇష్టం. 'ప్రేమం' కూడా బావుంటది. ఎందుకంటే బాగా అడాప్ట్ చేసాడు. మలయాళం వెర్షన్ నుంచి తెలుగు వెర్షన్ బాగా అడాప్ట్ చేసినట్టు. సో, బట్ వీళ్ళిద్దరిది అదే కాంబినేషన్‌లో వచ్చిన 'సవ్యసాచి' ఫ్లాప్ అయింది. ఇది వాళ్ళ హ్మ్. థర్డ్ మూవీ. సో, అవును. ఎలా ఉంటది అండ్ వి ఆల్ నో చందు మొండేటి ఈస్ ఎ బిగ్ అక్కినేని ఫ్యాన్. అవును. హి ఈస్ ఎ డై హార్డ్ నాగార్జున గారి ఫ్యాన్ అండ్ అది యాక్చువల్లీ ఇట్ షోస్ ఈవెన్ ఇన్ 'ప్రేమం' వెన్ నాగ చైతన్యని చూపిచ్చే స్టైల్ అదంతా కూడా అప్పటిదాకా చూపించినోళ్ళ కంటే కూడా బెటర్‌గా చూపిచ్చాడు యాక్చువల్లీ 'ప్రేమంలో' నన్నడిగితే. అవును. నాగ చైతన్య లుక్ గాని, యాక్చువల్లీ క్యారెక్టర్ 'నాగ చైతన్యది' వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అంటే 'ప్రేమం' కూడా చెప్పొచ్చు. 'ప్రేమం' కూడా చెప్పచ్చు. ఒప్పుకుంటా. ఆ అమ్మాయి చేసావు 'ప్రేమమే' ఇష్టం నాకు. అండ్ సో, అది నా మోస్ట్ యాంటిసిపేటెడ్ అనమాట. నాకు కుదరక వెళ్ళలేదింకా. బట్ 'తండేల్' మీద నాకున్న యాంటిసిపేషన్ అయితే బికాస్ ఆఫ్ దేర్ కాంబినేషన్ అండ్ బికాస్ ఆఫ్ ఇట్స్ 'చెండుమొండేటి' అప్‌కమింగ్ మూవీ కదా! లైక్ ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ 'కార్తికేయ 2'. సో, అది. యాహ్! అండ్ హౌ ఇస్ ఇట్ 'చందుమొండేటి' ఎలా డీల్ చేసినట్టు? అంటే 'చందు మొండేటి' స్టైల్ మూవీ కాదిది. అంటే ఇఫ్ యూ కంపేర్ విత్ 'కార్తికేయ 2' అసలు సంబంధం లేని మూవీ. బట్ ఇది ఇప్పుడు నువ్వన్నట్టు 'ప్రేమ' మూవీ తీసుకుంటే ఇట్స్ లవ్ స్టోరీ. దాన్ని ఎలా అయితే మంచి తెలుగు నేటివిటీకి చేసాడో అలా చెప్పు. బికాస్ 'తండేల్' ఇస్ నాట్ హిస్ స్టోరీ. ఈ మూవీకి డైరెక్టర్ లాగా తీసుకొచ్చారు. హీ డిడ్ వెరీ గుడ్ జస్టిస్. అంటే బాగా చేశాడు. బట్ ఏమంటారు చూడగానే చందు మొండేటి మూవీ, కార్తికేయ అసలు అంటే అంత రేసిస్ స్క్రీన్ ప్లే అలాంటిది ఏం కాదు ఈ మూవీలో. బట్ హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. అంటే వెరీ స్లో మూవీ. ఏముండదు మూవీ వెరీ స్లో. బట్ బోర్ కొట్టకుండా ప్యూర్ ఎమోషనల్ రైడ్. స్క్రీన్ ప్లే వైజ్ నాకర్థం గానీ కాలే. స్లో మూవీ అంటున్నారు, బోర్ కొట్టదంటున్నారు. ఈ మాట చాలా మంది దగ్గర విన్నాను. అదేంటది? అదేం కాంబినేషను? అంటే స్లో అయితే కొంచెం బోర్ కొట్టాలి గదా! స్టోరీ లైన్ ఎట్లుంటదంటే మాంటేజ్ షార్ట్స్, స్లోమో వాళ్ళిద్దరి లవ్ అదే ఉంటది. సినిమా అంతా వాళ్ళిద్దరు రొమాన్స్, ఆ క్యూట్ క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. బట్ అది అంటే చెప్తున్నా వాళ్ళిద్దరు యాక్టింగ్ అంత బాగుంటది. నీకే అంటే ఎంత చూస్తున్నా నీకు చూడాలనిపిస్తూనే ఉంటది. ఏంటి అప్పుడే అయిపోయిందా మూవీ, అప్పుడే క్లైమాక్స్‌కి వచ్చిందా అనిపించింది. ఇది అందరూ మోస్ట్ టాక్డ్ అబౌట్ సీజీ షాట్స్ ఇన్ ద మూవీ. ఆ స్టార్మ్ ఏదో గట్టిగా ఖర్చుపెట్టి తీశారన్నారు. అదెలా ఉంది? యాక్చువల్ అంటే ఇప్పుడు ఈ మధ్య సీజే షాట్స్ ఎట్లుంటున్నా చూస్తున్నాం మనం మూవీస్ లో కొన్ని చాలా బ్యాడ్ ఉంటున్నాయి. అలా అయితే ఏం లేదు. విశ్వంబర టీజర్ లో అయితే ఏం లేదు. ఆహా! ఓకే. ఏ, 'దేవర'లో కూడా సేమ్ సెటప్ కదా! బోట్ అలాగా అలా ఉందా? అంటే యాక్చువల్లీ నీళ్ళలో ఉన్నది జస్ట్ ఆ సీజే షాట్స్ అనే ఇంటర్వెల్ లో ఒక ఆ బిట్ ఒక 5 మినిట్స్ ఉంటుంది అంతే. దాని వరకు ఇట్ ఇస్ గుడ్. హుహు. అంటే మనము మంచి ఫీల్ తో లవ్ స్టోరీ చూస్తున్నప్పుడు వెళ్తుంది అంతే. ఇట్ వోంట్ ఏమంటారు ఏంది ఇది ఇలా ఉంది ఇలాగా అనిపించదు. ఓకే. బాగుంది. ఇట్స్ గుడ్ గుడ్ వర్క్. అయితే ఇక్కడ సినిమా అంతా ఇప్పుడు టైటానిక్ మూవీ ఉంది. అండర్లైన్ గా షిప్ పాకిస్తాన్, ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ స్టోరీ లాగా అక్కడ షిప్ సింకింగ్ ఎట్లుందో దాన్ని మంచి లవ్ స్టోరీతో పెట్టడం వల్ల ఇట్ బికమ్ అ వెరీ బిగ్ హిట్. తండేల్ అడ్వాంటేజ్ నాకు తెలిసి అంతే. అంటే నిజంగా అంత లవ్ స్టోరీ ఉందో లేదో తెలియదు కానీ
ఒక స్టోరీ అనుకొని వాళ్ళు ఇన్ని క్రోర్స్ పెడుతున్నారు, ఆల్మోస్ట్ 80-90 క్రోర్స్ పెడుతున్నారు అంటే ఐడియల్లీ ఒక ప్రొడ్యూసర్ కి ఫర్ దిస్ స్క్రిప్ట్ ఆన్ పేపర్ ఇట్లా షేక్ అవ్వాలి, వాళ్ళకైతే వణుకు రావాలి. ఎందుకంటే ఒక 70-80 కోట్లు ఈ సినిమాకి పేపర్ మీద చదివినప్పుడు రావడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నాగ చైతన్య, సాయి పల్లవి అండ్ దేవిశ్రీ ప్రసాద్. ఈ ముగ్గురే. ఈ ముగ్గురులో ఒక్కళ్ళు సరిగ్గా చేయకపోయినా మూవీ మళ్ళీ ఫ్లాప్ అయ్యేది, ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేది. చెప్తున్నా అంత బ్యూటిఫుల్ గా బుజ్జితల్లి అనే ఒక్క సాంగ్, అంటే మిగిలిన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మనకి ఈ ఒక సాంగ్ రిలీజ్ చేయలేదు అనుకుంటా, సెకండ్ హాఫ్ లో ఒకటి వస్తుంది. జస్ట్ ఏమంటారు సీన్స్ కి బ్యాక్గ్రౌండ్స్ సాంగ్ లో బాగుంటది. అది కూడా ఉన్నాయి 3-4 సాంగ్సే కానీ నువ్వు అన్నది ఒక పాయింట్ రా. అంటే లవ్ స్టోరీ మీద 80-90 క్రోర్స్ బడ్జెట్ అంటే చాలా పెద్ద బడ్జెట్ యాక్చువల్లీ. కనిపిస్తుంది మూవీలో, ఆ బడ్జెట్ కనిపిస్తుంది. అండ్ నీళ్ళలో నువ్వు అన్నట్టు బోట్ మీదే ఉంటది మేజర్ మూవీ అంతా. నీకు అలా వాటర్ విఎఫ్ఎక్స్ అదంతా ఓన్లీ ఇంటర్వల్ పార్ట్ లో ఉంటది. వాళ్ళు పాకిస్తాన్ వాటర్స్ మీదకి వెళ్ళే ఒక 5 minutes. రిమైనింగ్ ఆల్ ఇట్ జస్ట్ బోట్ మీదనే ఉంటది మేజర్ గా. సో మనకి అక్కడ నాకు ఇంకొకటి కొంచెం ఉప్పెన మూవీ చూసావు కదా, సిమిలర్. ఉప్పెన సినిమాటోగ్రాఫర్ దీనికి కూడా శ్యామ్ దత్ గారు. నేను అందుకే కొంచెం విజువల్స్ ఆయన అలా అందుకు తీసుకున్నాను. జలజల సాంగ్ అది ఎగ్జాక్ట్లీ అది అంటారు నేటివిటీ సిమిలర్. ఇప్పుడు శ్రీకాకుళం అది సిమిలర్ ఉండడం, బీచ్ అండ్ కొంచెం యంగ్ లవ్ స్టోరీ. అంటే కొంచెం అంటే మరీ నిబ్బా అనలేదులే కానీ కొంచెం యంగ్ ఏజ్ లో లవ్ లో ఉంటే చేసే కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి చూడు, అలాంటివి చేస్తుంటారు వాళ్ళు. సో ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ అని చెప్పి డీల్ చేసి తీసే సినిమాలు కొంచెం డాక్యుమెంటరీ ఫీల్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటది. కొంచెం ఈ సినిమాని బాగానే డీల్ చేసినట్ట. లైక్ నువ్వు ఆల్రెడీ చూస్తావు కాబట్టి నీకు ఎలా అనిపించింది? అంటే రియల్ ఇన్సిడెంట్ చూస్తున్నావని నీకు ఇంకా ఇంపాక్ట్ ఎన్హాన్స్ అయిందా, లేకపోతే వాళ్ళు సరిగ్గా తీయలేకపోయారు అనిపించిందా? నువ్వు చెప్పిన దాంట్లో ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఇందాక నువ్వు కార్తికేయ 2 అన్నావు, అవి ఎంత రేసెస్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాదనుకో, ఈ మూవీ చూస్తే ఇంతేనా అనిపిస్తుంది. అంటే యూ ఎక్స్పెక్ట్ అంటే ఏదో పాకిస్తాన్ నుంచి ఫైట్ చేసి బార్డర్ దూకి రావడము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఇక్కడ వాళ్ళు ఎందుకు మనం రియల్ లైఫ్ అని తెలుసు కాబట్టి, రియల్ లైఫ్ ఎంత పాసిబుల్ రియల్ లైఫ్ లో సో మూవీస్ లో చూపించినట్టు ఉండదు కదా. సో మన ఎక్స్పెక్టేషన్ అనేది ఒక లెవెల్లో ఉంటది. దానికి ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అంటే లవ్ ఒక ఎమోషన్ ఉంది మూవీ అంతా. ఆ ఎమోషన్ ని క్యారీ అవుతూ ఉంటావు కాబట్టి మనకి ఆ డాక్యుమెంటరీ ఫీల్ ఎక్కడ రాదు. అండ్ డాక్యుమెంటరీ లాగా నీకు అనిపించేది సెకండ్ హాఫ్ లో ఒక 5 minutes అట్లా కొంచెం ఏది. అండ్ అక్కడ కూడా సాయి పల్లవి మళ్ళీ వెళ్ళి కొంచెం ఎమోషనల్ యాక్ట్ చేస్తారు. ఎమోషన్ వర్కౌట్ అయితే ఎలా ఉన్నా యాక్ట్ చేస్తాను. అమరాన్ ఈజ్ ఆల్సో డాక్యుమెంటరీ లాగా అనిపించొచ్చు, అందుకే కంపేర్ చేసింది. బట్ ఎందుకు బాగుందాము నాకు యాక్చువల్లీ మొన్న రిలీజ్ అయిన సినిమాల్లో నాకు యాక్చువల్లీ కా ఎక్కువ ఎక్కింది కానీ అమరన్ అంత ఎక్కలేదురా. కా సినిమా మేబీ కా ఇంపాక్ట్ వల్ల వాట్ ఎవర్, అంటే నాకు ఆ థ్రిల్లింగ్ మూవీ నచ్చడం వల్ల అమరన్ నేను అంత ఎంజాయ్ చేయలేదు మరి ఎందుకో. అంటే క్లైమాక్స్ సాయి పల్లవి యాక్షన్ అది అదిరిపోయింది అనుకో, బట్ ఎందుకో నాకు లిటిల్ కొంచెం నాకు అంత ఎక్కలే అమరన్ మూవీ. అంటే ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పుడు నేను చెప్తాను, ఆ మూవీ ఎవరికైతే అలా నచ్చుద్దో ఇది సిమిలర్ ఉంటుందని నాకు అనిపించింది. సిమిలర్ కైండ్ ఆఫ్ ఫీల్. ఓకే, రిపీట్ వాల్యూ ఉన్న సినిమారా? ఉంది. మరి ఇలాగా కొంచెం స్లోగా ఉండే మూవీస్ అంత రిపీట్ వాల్యూ ఉండవు కదా. వాళ్ళు అవి చూస్తుంటే మళ్ళీ చూడాలి అని అనిపిస్తూ ఉంది. అంటే చాలా జర్నీ ఉన్నది వాళ్ళది. అండ్ మధ్యలో కొంచెం ఒక పెళ్లి కొడుకు క్యారెక్టర్ వచ్చి ఫస్ట్ నుంచి ఒక కొంచెం కామెడీ, అంటే కామెడీ లేదు మూవీలో, బట్ ఒక చిన్న కామికల్ టచ్ పెట్టాడు మనకి. ఎమోషనల్ టూ మచ్ ఆఫ్ ఎమోషన్ లేకుండా. బట్ మూవీ క్లైమాక్స్ వచ్చేటప్పుడు సాయి పల్లవి వర్షన్, ఫీమేల్ వర్షన్ ఆఫ్ బుజ్జితల్లి సాంగ్ వచ్చినప్పుడు అయితే నాకు తెలిసి థియేటర్ లో సగం పైన ఏడుస్తారు ఈజీగా. టీయర్స్ వస్తాయి అంటే మీటింగ్ మేబీ ఆ మ్యూజిక్ వల్ల అనుకుంటా, నాకు తెలియదు. మ్యూజిక్ అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ నాగ చైతన్య ఎంత బాగా చేస్తాడంటే క్లైమాక్స్ లో. ట్విట్టర్ లో అయితే చూసాను రా, నాగ చైతన్య జైల్లో ఉండి ఏదో బెడ్డింగ్ కార్డ్ చూసి ఏడుస్తాడు అక్కడ, మ్యూజిక్ అది దాన్ని తెగ షేర్ చేస్తున్నారు అందరూ. అదే అక్కడే అదే క్లైమాక్స్ పార్ట్, ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్. ఇది అదే పర్టికులర్ ఈ సీన్ అని కాదు కానీ ఓవరాల్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మనల్ని
ఆ ఎమోషన్ తో క్యారీ చేసి అలా కూర్చోబెడుతుంది మూవీ అయితే. అంతవరకు నేను చెప్పగలను. ఇట్ కాంట్ బి ఏదో బెస్ట్ మూవీ 100 క్రోర్స్ 200 క్రోర్స్ మనీతో కంపేర్ చేయలేం. బట్ ఎమోషన్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. డిఎస్పి ఇస్ ద గై అంటావు. ఎస్, డిఎస్పి అసలు అంటే ఆయనకు ఒక 10 కోట్లు ఇచ్చారనుకో 50 కోట్ల వర్త్ ఇచ్చాడు సినిమాకి. అది దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. నైస్. అవును కరెక్టే. నాకు యాక్చువల్లీ బుజ్జితల్లి సాంగ్ కంటే కూడా హైలెస్ హైలెస్ సాంగ్ నచ్చింది నాకు. డాన్స్ అది. నేను అది చెప్పడం మర్చిపోయి అసలు హైలెస్ హైలెస్ సాంగ్ ఎంత బాగుందో. సేమ్ అలాగే శివుడిది సాంగ్ ఉంది. అది అగైన్ మంచి మర్చిపోయాను. బాగానే గుర్చేసావు శివుడి సాంగ్. నేను యాక్చువల్లీ పోస్టర్స్ వాళ్ళు ఎక్కువ దాని గురించి అప్డేట్ చేస్తుంటే స్టోరీలో ఎందుకు అలాగా ఏదో సాయిబాలో డాన్స్ కడతారు కాబట్టి ఇరికిస్తున్నారు, అది సెట్ అయిద్దా అని అనుకున్నాను నేను. యాక్చువల్లీ వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు అది ఎలా ఉంది సెట్టింగ్ అదంతా? కరెక్టే. అంటే ఒక డాన్స్ నంబర్ లాగా పెట్టాలని పెట్టింది. అదేం అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. బట్ ఇట్స్ బాగుంది, బాగా చేస్తారు. కాకపోతే మనకి దానివల్ల ఒక ప్రాబ్లం ఏంటంటే రీసెంట్ గా మనము ఒక ఆయుధ పూజ, ఇది గంగమ్మ తల్లి ఇలాంటి హై ఇంపాక్ట్ఫుల్ సాంగ్ చూసాక ఇది మనకు కొంచెం తక్కువ అనిపిస్తుంది. బట్ ఇది ఈ లెవెల్ ఓకే, నైస్. ఇంకేంటి? సో మొత్తానికి అయితే యూ సజెస్ట్ తండేల్ ఇన్ వాచింగ్ ఇన్ థియేటర్స్ దెన్? డెఫినెట్లీ. అంటే ఇఫ్ యూఆర్ ఇన్ లవ్ యూ విల్ ఫీల్ ఇట్ మోర్. అది అదైతే చెప్పగలుగుతాను. నచ్చలేదంటే దే కుడ్ బి సింగిల్స్ ఆర్ నాట్ డీప్ ఇన్ లవ్. ఓకే, సరే అయితే నేను చూసాక ఒక పోస్ట్ అనాలిసిస్ వీడియో చేద్దాం మళ్ళీ. సో దట్స్ ఇట్ గైస్. ఇది మా తండేల్ రివ్యూ. నేను ఇంకా చూడలేదు, బట్ మా వాడు ఫుల్ ప్రైస్ చేసి పెడుతున్నాడు. చూడాలి ఎవరన్నా ఉంటే వాచ్ ఇట్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Guys.